జగన్మోహన్ రెడ్డి లండన్ ఫ్లైట్ లో ఏవేవో పోతున్నాయని గొడవ కొంది ఏందిరా అదంతా? అవును అవును. ఏంటంటే మెసేజ్ పెట్టాడంట. ఏమని? తుళ్ళూరు అంట వాడిది. తుళ్ళూరు అంట. తుళ్ళూరు తుళ్ళూరోడు ఎన్ఆర్ఐ డాక్టర్ అంట వాడు. వాడు ఏం చేశాడంటే మెసేజ్ పెట్టాడు ఇట్లా, కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఇప్పుడే వచ్చాడు, ఇక్కడి నుంచి ఇంకొక అరగంటలో ఫ్లైట్ ఎక్కుతాడు, ఎవరెవరు మంత్రులు వచ్చారు, ఎవరెవరు ఆయన సపోర్ట్ గా వచ్చాడని మెసేజ్ పెట్టాడంట వాడు. ఎవరా అని ఇక్కడ ఎందుకున్నావు నువ్వు అని అడిగితే చెప్పలేదంట సమాధానం. పొంతం లేకుండా చెప్పాడంట, ఒకదానికి సమాధానం లేకుండా. ఓకే. అది ఎందుకు చెప్పాడా అనేది ఎంక్వైరీ చేస్తే తీరా బ్యాగ్ లో ఏవో బుక్స్ ఏవో రాసుకో ఉన్నాయంట. ఆ బుక్స్ లో కూడా టైమింగ్ జగన్ సార్ ఎన్ని గంటలకు వస్తాడు, ఎన్ని గంటలకు పోతాడు అవన్నీ సేకరించాడంట. మళ్ళీ మెసేజ్లు ఉన్నాయంట, మెసేజ్లు కూడా ఎవరికో ఫార్వర్డ్ చేస్తున్నాడంట, ఒక 5-6 మెసేజ్లు. ఓకే. అసలు ఓవరాల్ ఇంటెన్షన్ ఏంటి? ఓవరాల్ ఏం లేవాలి, ఏదో ఊరికే వచ్చినట్టున్నాడు, ఎందుకు పోతున్నాడు, ఎందుకు వస్తున్నాడు. ఏమని చెప్పాడు తెలుసా? వాడు చెప్పాడు పిచ్చి రూట్ మ్యాప్. మహాలక్ష్మి ఏదో ఉంటుంది యాంకర్ మహాన్యూస్ ఎక్కడో, తాడేపల్లి గూడెం నుంచి కాకినాడకు పోతుందంట కంటైనర్. అక్కడి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా నేవీ సహాయంతో విదేశాలకి తరలివేస్తుందంట డబ్బు. ఇప్పుడు ఆ పిల్ల అడిగింది, సార్ మీరు చెప్పడం కూడా ఒక అర్థం ఉండాలి సార్, నేవీ కూడా ఎట్లా సపోర్ట్ చేస్తుంది సార్, ఇదంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కంటైనర్ ఇదంతా బాగుంది కథ, అక్కడి నుంచి ఎట్లా సార్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు అని అడిగింది ఆ పిల్ల. నేవీ ఎందుకు నీ చేతుల్లో ఉంటది? నేవీ నేషనల్ కదా. ఇప్పుడు లండన్ కి ఇక్కడ సంపాదించిన డబ్బు అంతా తీసుకుపోతాడు అనుకోబ్బా, అక్కడ ఎట్లా వసూలు చేసుకుంటాడు, ఎట్లా దాన్ని మ్యానిపులేట్ చేస్తాడు, ఎట్లా దాన్ని బ్లాక్ ని వైట్ చేస్తాడు. అవును. ఇప్పుడు నేను ఒక 100 కోట్లు 2000 రూపాయల నోటు తీసుకుపోయాను లండన్ కి. అక్కడ నేను ఇండియన్ కరెన్సీని డాలర్స్ లో మళ్ళీ యూరోలో మార్చుకోవాలా? నేను వాడు అడగడా ఎక్కడి డబ్బుని? అవునవును. ఇక్కడే ఇంత టైట్ అయినప్పుడు లండన్ లో ఇంకెంత టైట్ ఉంటుంది? అవును. వీళ్ళంతా ఏం చెప్తారంటే ఈయనటి నుంచి వెళ్ళి గెలిస్తే తిరిగి వచ్చేటట్టు, లేకపోతే అక్కడే ఉండి విజయ్ మాల్యా లాగా తప్పించుకునేటట్టు మొత్తం ఎస్కేప్ ప్లాన్ ఇదంతా. ఓ పెద్ద చార్టెడ్ ఫ్లైట్ పోయింది, ఏబిఎన్ లో కూర్చుంది కమ్మ సమాజం అంతా, ఈ ఉప్పరపు దేశీయ వాళ్ళంతా ఉంటారు కదా, ఉండవల్ల అనూష, ఒక్క తోటకూర, ఓ గ్యాంగ్ ఉంటది కదా. అవును. దబిడి గ్యాంగ్. ఆ గ్యాంగ్ అంతా కూర్చొని సోళ్ళు వేసుకొని సాగు కొడుతున్నారు, పట్టుకొని లండన్ లో పేదింటి బిడ్డ అయింది, రిచ్ ఫ్లైట్ లో పేదింటి బిడ్డ ఇట్లా వేసుకొని ఉప్పరసోదంతా వేసి కుమ్ముకొని ఫుల్ టైం పాస్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళంతా ఈగల్లాగా మూగేశారు. ఇప్పుడు గెలిచి అది గెలిచిన అసలు ఆ తాపత్రయం ఏంటంటే తను పారిపోతున్నాడు. పారిపోతున్నాడు. రేపు గవర్నమెంట్ రాబోతే ఇటు రాడు, ఉన్నదంతా తరణం చేసుకున్నాడు. అతను సంపాదించిన సంపాదన అంతా అక్కడ పోయి మేనేజ్ చేసుకుంటాడు. అవును. అదే ఇట్లా అనమాట. కొట్టుకొని చచ్చిపోతున్నారు, గుండెలు పగిలిపోతాయేమో భయంగా ఉంది. వాళ్ళ బాధ ఏడుపు మామూలుగా లేదు. ఇప్పుడు వాళ్ళకు లోపలేమో ఓ పక్క గుబులు, గెలవకపోతే నా బతికేంద్ర నాయన అని, ఇంకో పక్క ఏమో పారిపోతున్నాడు, ఒకవేళ మేము గెలిస్తే వీడిని పట్టుకోవడానికి లేదేమో అని ఒక ఏడుపు. చచ్చిపోతున్నారు ఒక్కొక్కడు కట్టుకథలు, వాళ్ళలో వాళ్ళకే అనుమానాలు వచ్చే విధమైన కట్టుకథ. వాడు చెప్తుంటే ఆ అమ్మాయి అడుగుతుంటే నాకు పిచ్చిలేసింది. నిజమే కదా, నేవీ కూడా కోఆపరేట్ చేస్తుంది ఎక్కడన్నా. లండన్ కి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఆ తాడేపల్లిలో వచ్చిన కంటైనర్ సంబంధించి అదేదో మెయింటెనెన్స్ కి సంబంధించిన విషయాలు వాటిని చేసాము అని, పిల్లికి బిచ్చం పెట్టని భారతి ఈ విధంగా వాళ్ళకి వీళ్ళకి పెట్టడానికి ఇంత కంటైనర్ లో సామాన్ వేసుకుని పోద్దా, హాస్పిటాలిటీ సామాను, అది ఎలా సాధ్యం అని అడుగుతుంది ఆ అనుష. అసలు ఇంటికి ఆ రోజు ఆ తాడేపల్లి నుంచి బయటకు వచ్చిన కంటైనర్ ఏమున్నట్టు? అది మెడికల్ కిట్ లేబ్బా, ఆయనకి సంబంధించిన ఫుడ్ వాటికి సంబంధించినవి. ఈ రోజులు కదా
గట్టిగా పెట్టుకున్నారు. ఆయనకి సంబంధించినవన్నీ దాంట్లో ఉన్నాయి. అవి తీసుకొని వెళ్తుందో వస్తుంది. ఎక్కడన్నా వీళ్ళకి ఫార్వర్డ్ చేసుకోవడానికి పెట్టుకున్నారు. మెడికల్ అన్నిటినీ మెడికల్ కిట్ అది అన్నీ ఉన్నాయి. అవును, ఆయన సంబంధించినవి ఏమన్నా ఉంటే ఆయన అన్నీ పెట్టుకున్నారు దాంట్లో. ఏమీ లేని సో కాల్డ్ కాంగ్రెస్ వాళ్ళే భారీ ఎత్తున వాహన శ్రేణి. నేను పోయా కదా, ఆయన పేరు బట్టి విక్రమార్కని కలవడానికి ఇంటర్వ్యూ చేయడానికి పోతే అక్కడ ఏం తెలుసా, ఓయమ్మ మామూలు సెటప్ లేదురా. బట్టికే ఆ విధంగా అధికారంలో లేని బట్టికే అంత సెటప్ ఉంటే అధికారంలో ఉన్న పరిస్థితి ఏంటి? అవును, భారీగా ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళేమో అధికారంలో ఉండి దీక్షలు చేసుకోవచ్చు, కూర్చోవచ్చు, ఎన్నెన్నో చేయొచ్చు. అవును, మొత్తం ఏం చేస్తున్నారు వాళ్ళకి అదేదో ప్రార్థన చేయాలనిపిస్తుంది. ప్రభు వారు ఏం చేస్తున్నారు వారికే తెలియట్లేదు అన్నట్టుగా కొట్టుకుంటున్నారు వాళ్ళు. అది నిజమా అబద్ధమా, నిజాల కలబోత, అదే ఇదే ఏం అర్థం కావట్లా. అసలు ఆ ఛానల్ వైపు చూడాలంటే భయం వేస్తుంది. ఏదో చెప్తా కొట్టుకుంటా ఉంటారు, టక్క 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 కొట్ట కొట్టగా ఒక్కొక్కరు వాగుతూ ఉంటారు, ఎక్కడికెక్కడికో పోతారు, ఏమేమో వాగేస్తారు, ఏమేమో అనేస్తారు. అబ్బా న్యూసెన్స్ లాగా ఉంది. ఏమైపోతారో వీళ్ళంతా రేపు కానీ రాకపోతే. రేపు కానీ టీడీపీ రాకపోతే ఏమైపోతారో. ఎవరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు అనుకున్నది బ్యాచ్ మొత్తం కదా. అవును, దలుచుకుంటేనే భయం అవుతారు ఆయన. ఆ గేబిఎన్ ఎట్టేస్తారు గేబిఎన్ పరిస్థితి దారుణం అయిపోతుంది. ఏం చేస్తారు ఆఖరికి చూడాలి. 4వ తారీఖు దాకా ఈ జనాలు ఇన్ని రకాలుగా, ఈ 4వ తారీఖు దాకా 4వ తారీఖు దాకా మొత్తం ప్రపంచంలో ఉన్న ఊహాగానాలు కట్టుకథలన్నీ ఎల్లో మీడియా ఛానల్లో కనిపిస్తాయి. ఒక్కొక్కడు ఒక్కో రకం. వాడెవడో పిల్ల బిత్రేగాడు కూడా లండన్ ఫ్లైట్ వెనకాల గాడిద గుడ్డు ఉంది, కంకర్ రోడ్డు ఉంది అని చెప్పి ఒకటే గోడవ. ప్రతివాడు కమ్మ అయిన వాడు ప్రతి వాడు ఏదో ఒక సొల్లు వేసుకొని సోది కొట్టుకుంటా లేనిపోని ఊహాగానాలు చెప్పుకుంటా వాళ్ళు పడుతున్న పాటలు చూస్తే నవ్వాల తెలియట్లా, ఏడవాళ్ళ తెలియట్లా. కొంపదీసి నిజంగా అయితే ఏమన్నా పారిపోతున్నాడా? అసలు ఏంటి లండన్కి ఎందుకు పోతున్నాడు? లండన్కి వెకేషన్కే కదా పోతుంది, సెలవులకే కదా పోతుంది. లండన్కి వేసవి సెలవులకి అలా పోవడానికే కదా పోతుంది. లండన్కి పోకుండా ఉన్నా బాగుంది. లండన్ ఫ్లైట్ లో ఇవి ఉన్నాయి, 14 పడకలు ఉంటాయంట. 14 పడకలు ఉంటాయంట. వాడు చెప్తున్నాడు 14 పడకలు ఉంటాయట. అవట ఇవట అబ్బో ఏవేవో ఏదేదో 14 పడకలు ఉంటే వీడికి ఏంటంటే నొప్పి. తరచూ పేర్కొనని చెప్పుకునే జగన్ సింప్లిసిటీ ఇదన్నమాట. ట్రూత్. అనూష వాళ్ళు ఒక 4 పెట్టుకొని ఉపన్యాసం, లగ్జరీ ఫ్లైట్ లో పేదంటి బిడ్డ. మామూలుగా లేదు వీళ్ళు అడావిడే. కుక్కలు కానీ అదేదో ఊళ్ళో పెళ్లి కుక్కలు అడావిడ అన్నట్టు అతను చేసే విహారయాత్రకి వీళ్ళ ఏడుపు. విమానం వద్ద గంటకు 10 లక్షల పైమాట. విస్టా జెట్ కంపెనీకి చెందిన విమానం అంట. సీఎం సెక్యూరిటీ ఖర్చు 1.5 కోటి వరకు ఉంటుందని అంచనా. గత రాత్రి 11:30కు గన్నవరం నుంచి బయలుదేరిన లగ్జరీ ఫ్లైట్. తరచూ పేదవాడిని చెప్పుకునే జగన్ సింప్లిసిటీ ఇదా? అతను పేదవాడు అని చెప్పాడు అంటే పేదలకి, అంటే బయట ఉన్న పేదలకి పెత్తందారులకి మధ్య పోరాటం. తాను పేదవాడు అని చెప్పుకోవాలా. కార్తీ ఫ్లైట్ లో లండన్, ఫ్రాన్సిస్ వెళ్ళిన సీఎం జగన్ కుటుంబం. ప్రత్యేక విమానం పడకలతో పాటు 14 సీట్లు. విమానం వద్ద గంటకు 12 లక్షలట. చచ్చిపోతున్నారు. ఏమైపోతారు వీళ్ళంతా? ఇప్పుడు అతను లండన్ పోతే వీళ్ళకే నొప్పి, కడుపు నొప్పిగా ఉన్నట్టుంది. అవును, ఏమైపోతారు వీళ్ళంతా? అడిపోతున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది ఇదంతా.